మీరు ముగ్గురు ఒకటేసారి తీసుకెళ్ళి మేమందరం సంతోషించిన వాళ్ళు విద్యార్థి గారికి క్రియేటర్ అలా మనసులో అనుకుని మేము చాలా సంతోషం. వీళ్ళెవరు కాంగ్రెస్ వీళ్ళు డెలిగేషన్స్ నమ్ముకున్నారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ కీలకమైన సో కీలకమైనది ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే cleans the Telangana about by removing the part of workers and building eligibility strong workers. అది మేము ప్రూఫ్ చేసాం కింద పెట్టినాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే తెలంగాణ వక్ఫ్ బోర్డులో ఫ్రాడ్ మెంబర్స్ లోపల ఉన్నప్పుడు వక్ఫ్ ఒకటి సెటిల్ పెట్టాం. ప్రతి రోజు పేపర్లో వక్ఫ్ పోయింది, ఆ గ్రేవ్యార్డ్ పోయింది, ఆ మస్జిద్ పోయింది, ఆ ల్యాండ్ పోయింది అని చెప్పి వస్తూ ఉంటే ఎవరికి ఏంటి బ్యాడ్ పేరు ఎవరికి వస్తూ ఉంది? కింద ఆఫీసెస్ ఎవరికి రాదండి, మన ప్రభుత్వం వస్తూ ఉంది, మనకు వస్తూ ఉంది. तो నేనేమంటున్నానంటే రైట్ నౌ కూర్చుంది నిజాముద్దీన్ అక్బర్ एक नंबर का पूरी पुलिस के साथ से కార్యక్రమం పడాలి మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఆయన ఏంటంటే ఆయన దీన్ని ఆయన ఫ్రాడ్గా పెట్టి గవర్నమెంట్కి మోసం చేస్తాయి. దాని తర్వాత కూర్చున్న రీసెంట్లీ గారు కూడా ఎమినెంట్ కేటగిరీ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని వాళ్ళే అమెండ్ చేశారు, స్కాలర్స్ ఉండాలి అని. సో కాబట్టి ప్రతి మెంబర్ ఫ్రాడ్ మెంబర్స్ ప్రూఫ్ ఉన్నవాళ్ళు, కేసు ఉన్నవాళ్ళు, దోచుకున్న వాళ్ళని చెప్పి ఉన్నది ఎట్లా కోర్ట్ ప్రొటెక్ట్ అవుతుందండి, మెంబర్స్ ఎట్లా ఉంటారు. కాబట్టి మనకు కావాల్సిన వక్ఫ్ బోర్డే మొత్తం ముందు ప్రక్షాళన కావాలి. అదొక చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కీలకమైనది ఎప్పుడు వక్ఫ్ చట్టం, మన చట్టం, నేను వక్ఫ్ చట్టం అంటుంటే మన చట్టం మాట్లాడుతున్నాను. మనది 1920 ఆ చట్టంలో ఏముంది? నామినేటెడ్ మెంబర్స్ షుడ్ నెవర్ బి మోర్ దాన్ ది ఎలక్టెడ్. రెండు క్యాండిడేట్స్ మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు రైట్ నో నామినేటెడ్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు ఎలక్టెడ్ కంటే కూడా. ఆ ఎలక్టెడ్లో ఎంపీ ఎలక్టెడ్ తర్వాత మరి జీవో ఇష్యూ చేశారా, ఎమ్మెల్యే ఏది తెలియట్లేదు అసలు. ఇప్పుడు మొన్న అన్ని కంప్లైంట్స్ పెట్టాక ఇప్పుడు వక్ఫ్ వెబ్సైట్ ఇప్పుడు అప్పయింది, ఇన్ని రోజులు వెబ్సైట్ కూడా తీసేస్తారు. సో అంత తీర్థమైన మేము ఒకటే ఒక వినపం ఏంటి, ముందు బోర్డు కాన్స్టిట్యూషన్ సరిగ్గా లేనప్పుడు ప్రాపర్టీస్ అక్కడ దేవుడు బోర్డే మిల్లేస్తూ ఉంటే ఏం చేస్తాం? రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ కీలకమైన పాయింట్ నెంబర్ 5 కదా, పాయింట్ నెంబర్ 5 కదా, సెకండ్ పేజ్ పాయింట్ నెంబర్ 5 ఓటర్ అండ్ డేటాబేస్ అండర్ రూల్స్ 2025 మీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఇప్పుడు ఏమైంది సార్ ఇన్స్ట్రుమెంట్ ఏమైందంటే ఇప్పుడు మన దగ్గర 1955 మన చట్టం అయింది, అది కూడా ఆ చట్టం కింద డీప్ సర్వే చేసి